హలో ఫ్రెండ్స్, నా పేరు నేహ. సో ఈరోజు మనం వీడియోలో బొప్పడికాయ గురించి తెలుసుకుందామండి. బొప్పడి పండు మనకు హెల్త్కి ఎంత మంచిది అనే విషయాన్ని తెలుసుకుందాం. బొప్పడికాయలో చూడండి, మనకు విటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మనకు చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయండి. ఇవి తినడం వల్ల మనకు రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనైజేషన్ పవర్ పెరుగుతుందండి. సో ఇది మనకు హార్ట్ పేషెంట్స్కి, బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి, బ్లడ్ కావాలి అనుకునే వాళ్ళకి, సో ఇలాంటి వాళ్ళకు మనకు ఊపిరితిత్తులు అంటే లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిదండి హెల్త్కి. సో దీంట్లో మనకి ఏముంటాయి అనేది ఈరోజు మనం చూసుకుందామండి. బొప్పడి పండులో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి, బీటా కెరటిన్ ఉంటుందండి. అంటే మనకు ఏమేమి విటమిన్స్ ఉంటాయండి? విటమిన్ బి ఉంటుంది, B1, B3, B6 విటమిన్ ఉంటుంది, B12 ఉంటుంది. దీంతోపాటు నెక్స్ట్ సి విటమిన్ ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుందండి. సో వీటితో ఏమవుతుందంటే మనకు ఈ విటమిన్స్ ఉండడం వల్ల హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా నార్మల్ అవ్వడానికి బెటర్ అవుతుందండి. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగడానికి, రక్తనాళాలు క్లీన్ అవ్వడానికి యూజ్ అవుతుందండి ఈ పొప్పడి పండు అనేది. సో గుండె ప్రాబ్లం, మధుమేహం, మెయిన్ బీపీ తగ్గించడంలోను, నెక్స్ట్ షుగర్ లెవెల్స్ తగ్గించడంలో కూడా తోడ్పడుతుందండి ఈ బొప్పడి పండు అనేది. సో దీంతో పాటు మనకు ఊపిరితిత్తులు అంటే లంగ్స్లో ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్, దీంట్లో విటమిన్ సి, విటమిన్ ఈ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఇవేంటి అంటే ఇమ్యూనైజేషన్ పవర్ పెంచడానికి యూస్ చేస్తాయండి. సో మన బాడీలో ఇమ్యూనైజేషన్ పవర్ని ఎక్కువగా పెంచి మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా చేయడానికి కూడా ఉపయోగపడుతుందండి ఈ బొప్పడి పండు అనేది. సో ఈ పపాయ నుంచి మనకు ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు చూడండి, డెంగ్యూలో మనకు బ్లడ్ సెల్స్ తక్కువ అవుతున్నాయి అంటే అప్పుడు మనం మెయిన్గా పపాయ యూస్ చేసాము అంటే బ్లడ్ సెల్స్ కౌంట్ పెరుగుతుంది అంటారు కదా. సో మనకు బ్లడ్ సర్క్యులేషన్లో కానీ, బ్లడ్ సర్క్యులేషన్ క్లీన్ అవ్వడంలో కానీ, సో ఇన్ఫెక్షన్స్ను దూరం చేయడంలో కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ క్యూర్ చేయడానికి కానీ, షుగర్ తగ్గించడానికి కానీ, బీపీ కంట్రోల్ చేయడానికి కానీ అన్నింటికీ ఈ బొప్పడి పండు యూజ్ అవుతుందండి. సో ఇలాంటి దాన్ని మనకు చాలామంది దీన్ని యూజెస్ తెలియకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో మనకు వద్దు అనుకుంటుంటారు, కానీ ప్రతి ఒక్కళ్ళు తింటే హెల్త్కి చాలా మంచిది. దీనివల్ల మన బాడీలో ఇమ్యూనైజేషన్ పవర్ ఎక్కువగా పెరుగుతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.